ఈక్వల్ ఉంది, సీక్వల్ ఉంది సార్. యాక్చువల్లీ రెండు ఉంటాయి. రెండు ఉంటాయి. ఓకే. సో వీఆర్ షూటింగ్ ఇట్ అట్ ఏ టైం అనమాట. అట్ ఏ టైం షూట్ చేసి రెండు వీఆర్ రిలీజింగ్. బేసికలీ కళ్యాణ్ గారిని అందరూ కూడా ట్రెండ్ సెటర్ అంటారు. అండ్ అలాగే ఇప్పుడు మరొక కొత్త ట్రెండ్ సెట్ చేశారు కళ్యాణ్ గారు. ఇప్పుడు సెట్ చేసిన ట్రెండ్, ఇంతకుముందు సెట్ చేసిన ట్రెండ్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. కంప్లీట్లీ ఇంగ్లీష్ లిరిక్స్ యూజ్ చేసి తమ్ముడు మూవీలో ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అయితే వీళ్ళు చేశారు. అండ్ అలాగే ఇండియాలో ఫస్ట్ టైం హిందీ, ఇంగ్లీష్, తెలుగు లిరిక్స్ని మిక్స్ చేసి ఒక సాంగ్ని అయితే బద్రీ మూవీలో ఐఎమ్ ఇండియన్ సాంగ్ అయితే చేశారు. కంప్లీట్లీ హిందీ లిరిక్స్ యూజ్ చేసి ఖుషీ మూవీలో ఏమే రాజా సాంగ్ని అయితే చేశారు. అండ్ అలాగే టాలీవుడ్కి ర్యాప్ సాంగ్స్ని పరిచయం చేసింది కూడా కళ్యాణ్ గారి గుడుంబ శంకర్ మూవీని. ఇప్పుడు 2025లో చూసుకున్నట్టయితే ఓజీ మూవీలో జపాన్ వర్డ్స్ ఓడి ఒక డైలాగ్ని కూడా చెప్పారు. ఏది ఏమైనా ఊరికి ఎవరు కదా, ఎవరు కూడా ట్రెండ్ సెటర్. నెక్స్ట్ రాబోతున్న మూవీ పాన్ ఇండియా లెవెల్లో కాకుండా 13 లాంగ్వేజెస్లో కలిపి ఏకంగా పాన్ వరల్డ్గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీలో సుధీర్ అన్న పక్కన యాక్ట్ చేసేందుకు ఒకరు ఇద్దరిని కాకుండా ఏకంగా 3 హీరోయిన్లు పెట్టి అయితే తీస్తున్నారు ఈ మూవీని. అలాగే ఈ మూవీ వచ్చేసి నేమ్ వచ్చేసరికి అయితే హైలెట్స్ అని అనౌన్స్మెంట్ కూడా చేసేసారు. ఏది ఏమైనా సుధీర్ అన్న ఈ మూవీతో వరకు చేసిన మూవీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేయబోతున్నాడు అని అర్థమవుతుంది. అండ్ అలాగే ఈ మూవీతో కట్టి కంబ్యాక్ ఇవ్వాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఏది ఏమైనా సుధీర్ అన్న గ్రేట్ అసలు. ఎందుకంటే ఒక మ్యాజిక్ షో, జబర్దస్త్ షో నుండి ఈ లెవెల్కి వచ్చాడంటే గ్రేట్ అనే చెప్పాలి. మరి సుధీర్ అన్న గురించి మీరు చెప్పాలంటే ఒక్కొక్కరు ఏం చెప్తారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ మూవీ నుంచి అయితే ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ ఎలా ఉందంటే ఎక్సలెంట్గా ఉందని చెప్పొచ్చు. అండ్ అలాగే ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు కూడా నాకు కనిపించింది ఒకటే, ఏంటంటే వింటేజ్ డార్లింగ్ గారి లుక్స్ అయితే క్లియర్గా కనబడుతున్నాయి. అండ్ అలాగే ప్రభాస్ గారు ఈ ట్రైలర్లో కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఈ మూవీకి విఎఫ్ఎక్స్ కోసం చాలా గట్టిగానే బడ్జెట్ పెట్టారని. ఎండింగ్ లో వచ్చే పెద్ద ప్రభాస్ గారి లుక్స్ కానీ, ఆ డైలాగ్ టైమింగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అండ్ అలాగే ఈ ట్రైలర్ మొత్తం ఒక లెక్క అయితే ట్రైలర్ లో ఉండే క్రొకడైల్ తో ఫైట్ సీన్ షాట్ ఉంటది కదా, అదైతే నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఏది ఏమైనా ప్రభాస్ అన్న జనవరిలో ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు అయితే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే కొడతాడు. మరి మీరు ఈ ట్రైలర్ ఎన్నిసార్లు చూసారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. వామ్మో, ఈ సంక్రాంతికి సినిమాల సందడి మామూలుగా లేదు కదరా బాబు. ఎందుకంటే చిన్న హీరోల సినిమాల నుండి పెద్ద హీరోల సినిమాల వరకు ఈ సంక్రాంతి బరిలో అయితే మంచి పోటీ మీద రిలీజ్ అవబోతున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి, ఏ డేట్న రిలీజ్ అవుతాయి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేసుకుని ఎండ్ వరకు వీడియో చూడండి. ముందుగా వచ్చేసరికి అయితే మారుతి ప్రభాస్ డైరెక్షన్లో రాబోతున్న రాజసా మూవీ అయితే డిసెంబర్ నుంచి జనవరికి పోస్ట్ పోన్ అయ్యి సంక్రాంతికి అయితే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే చిరంజీవి, అనిల్ రావుపూడి డైరెక్షన్లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారి మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే నవీన్ పోలిశెట్టి గారి అనగనగా ఒకరాజు మూవీ, ఆ మూవీ అప్పుడెప్పుడు 2022లో స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సంక్రాంతికి అయితే రిలీజ్ అవబోతుంది. శర్వానంద్ గారి నారీ నారీ నడుమ మురారి మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ అవబోతుంది. అండ్ అలాగే రవితేజ గారు తిరుమల కిషోర్ డైరెక్షన్ లో రాబోతున్న ఒక మూవీ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసేసారు. ఈ మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ అవబోతుంది. మరి సంక్రాంతికి ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతాయో అండ్ అలాగే ఎన్ని పోస్ట్ పోన్ అవుతాయో ఏంటో. మరి మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో